3 నెలలకే ఆ ఇంట్లో ఘోర విషాదం నిండింది. నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన భర్త కళ్ల ముందే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒకే ఒక్క మలుపు, ఒకే ఒక్క క్షణం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండెలవిసే హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నూరినగర్కు చెందిన ఫాతిమా బేగం అనే 25 ఏళ్ల నవవధువు ఈ దారుణ ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఒక పెళ్లి వేడుకకు హాజరై సంతోషంగా తిరిగి వస్తున్న సమయంలో టిప్పర్ లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. చంద్రయ్యనగుట్ట నుంచి బండ్లగూడ రోడ్డుపై యూటర్న్ తీసుకుంటున్న సమయంలో అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ వీరి స్కూటర్ను బలంగా ఢీకొట్టింది. యాక్సిడెంట్ ఎంత ఘోరంగా జరిగిందంటే లారీ ఆపకుండా ఫాతిమాపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె భర్త, స్కూటర్పై ఉన్న 2 బంధువులు, పిల్లలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కేవలం 3 నెలల క్రితమే పెళ్లైన యువతి ఇలా కళ్ల ముందే మరణించడంతో భర్త, కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అక్కడి వారిని కన్నీరు పెట్టిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బండ్లగూడ పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని, పరారీలో ఉన్న డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో టిప్పర్ లారీల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇలాంటి ఘోరాలకు కారణమవుతుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.